ఉత్తరాంధ్రలో వనరులను సద్వినియోగం చేసుకుంటామన్నారు మిరాకిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ చైర్మన్ లోకం ప్రసాద్. ప్రపంచ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతోందంటున్న లోకం ప్రసాద్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సిఐ సమ్మిట్ విశాఖపట్నంలో పండగ వాతావరణంలో జరుగుతుంది. మరి దీనికి సంబంధించి కూడా పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుండి ప్రతినిధులు కూడా రావడం జరిగింది. మిరాకిల్ సంస్థకు సంబంధించి కూడా మిరాకిల్ ఇప్పటికే విశాఖపట్నంలో అనుబంధంగా ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, కంప్యూటర్ ఐటీ సెక్టర్కి సంబంధించి కూడా పరిశ్రమలు అయితే స్థాపించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆ మిరాకిల్ సంస్థను ఏ విధంగా ఎక్స్టెండ్ చేయబోతున్నారు, లేదా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరిచే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మిరాకిల్ అధినేత లోకం ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మీకంటూ ఒక విజన్ ఉంది. మీరు ఇప్పటికే 25 సంవత్సరాల క్రితం ఒక భోగాపురం దగ్గర ఒక ఇంటీరియర్ ప్లేస్లో ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, ఐటీ సెక్టర్ కూడా పెట్టి రన్ చేస్తున్న పరిస్థితి. ఈ సమ్మిట్ని మీరు ఎలా వినియోగించుకోబోతున్నారు? ఖచ్చితంగా ఈ సమ్మిట్ జరగడం వల్ల ప్రపంచ దేశాలకి మన విశాఖపట్నం, విజయనగరం గురించి, అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయన్నది ఖచ్చితంగా సంకేతాలు పంపించడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. దీన్ని మన విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, అలాగే పారిశ్రామికవేత్తలు అవుదాం అనుకుంటున్నటువంటి ఉత్సాహకారులకి మంచి అవకాశం. సో ఈ సమిట్కి నేను ప్రత్యేకించి చాలామంది ఇండస్ట్రియలిస్ట్, మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి ఫ్రెండ్స్ అవని వాళ్ళందరితో కలుస్తున్నాం. వాళ్ళందరినీ కూడా మన ప్రాంతంలో ఎటువంటి పెట్టుబడులు పెడితే బాగుంటుంది, ముఖ్యంగా మా భోగాపురం ఏరియా, మేడం అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో వీఆర్ లుకింగ్ ఎట్ మల్టిపుల్ ఆంటర్ప్రినర్స్ టు కమ్ అండ్ డూ ఇన్వెస్ట్మెంట్స్. ఇదొక అంశం అవుతే, అలాగే ఇంకోటి ఏంటంటే మన భోగాపురం మిరకల్ సిటీలో ఇంక్యుబేషన్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేయడానికి అడుగులు వేస్తున్నాం. ఆ ఇంక్యుబేషన్ సెంటర్లో చాలా స్టార్టప్స్ స్టార్ట్ చేసి కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగేలాగే, అది దానికి అనుగుణంగా ఎవరైనా ఉన్నారా ఏంటి అన్నది నెట్వర్కింగ్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో వీటి తిరుగుతున్నాం. ఖచ్చితంగా చాలా బాగుంది. ఏదైతే ఈ లక్ష్యం ఉందో దీన్ని, మీ ఆలోచనని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే అవకాశాలు ఏమన్నా, దాని మీద స్పందన ఏ విధంగా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నెల రోజుల క్రితం పంపించాం. మన భోగాపురంలో ఇలాగ 40 జీసీసీ క్లస్టర్ డెవలప్ చేద్దాం, సుమారుగా 5,000 కోట్ల పెట్టుబడి తేవచ్చు, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక స్మార్ట్ సిటీని ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని దగ్గరలోనే మన విజయనగరంకి ఫోకస్ చేస్తూ విశాఖపట్నాన్ని అనుసంధానం చేసుకుంటూ దాన్ని ముందరికి తీసుకెళ్తాం. అంటే మీరు ఆల్రెడీ అమెరికాలో దీని తాలూకా స్టార్టప్ చేసి అక్కడ మంచి పేరు సంపాదించుకుని తర్వాత 25 సంవత్సరాల క్రితమే భోగాపురంలో ఒక ఇంటీరియర్ ప్లేస్లో పరిశ్రమలు పెట్టారు. మీ ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు, ఇక్కడున్న యువతకి ఉపాధి కల్పించే ప్రయత్నాలు ఏమైనా ఎంతవరకు జరుగుతుంది? అదే చేస్తున్నాం. ఈరోజు మనం మిరకల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అనే కంపెనీ విశాఖపట్నంలో మొట్టమొదటిగా ఒక ఐటీ కంపెనీ పెట్టింది మేము 1997లో. సో ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి చివరికి భోగాపురంలో కూడా మనం పెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది. సో ఈ రోజున సుమారుగా అక్కడ 500 ఎకరాల్లో స్మార్ట్ సిటీ డెవలప్ చేయడానికి కూడా కారణం మనకు తెలిసినటువంటి ఆంటర్ప్రినర్స్, వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కావాలంటే వాటిని మనం అందించేలాగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఏదైతే విశాఖపట్నం, విజయనగరం అనుకుని ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా వనరులు ఉన్నాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టడానికి కానీ, పరిశ్రమలు పెట్టడానికి కానీ పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం ఉందని చెప్పి 1997లోనే గుర్తించడం జరిగింది. అప్పుడు మొదటిసారిగా మిరాకిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పెట్టి ఇప్పటివరకు కూడా విజయవంతంగా నడుపుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ సమ్మిట్ ఆధారంగా మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చే విధంగా మిరాకిల్ సంస్థను కూడా ఎక్స్టెండ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రసాద్ గారు తెలియజేస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ సమ్మిట్ అనేది ఒక భవిష్యత్తు మార్గదర్శక దారిగా కూడా ఉండబోతుందని చెప్పి ప్రసాద్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు మధుతో రాజు, ఐ న్యూస్, విశాఖ.